ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అత్యంత అద్భుతమైన, శక్తివంతమైన, తేలికైన ఉపాయం తెలుసుకుందాం. ఇది 100% ఫలితాన్ని ఇస్తుంది. ఎవరి జాతకంలో అయినా సరే, జాతకంలో డబ్బు లేదు అంటే ధన సంపాదన లేదు, ధనయోగం లేదు అనేవారు, అలాగే జాతకంలో శని బాగోలేకపోవడం వల్ల అంటే శనిగ్రహ ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నవారు, అంటే పూర్తిగా నవగ్రహాలు బాగోలేదు గురువుగారు అనేవారు, అంటే మాటికి మేము జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది, మాకు సమస్యలు తగ్గడం లేదు అనుకునేవారు. అలాగే కొంతమంది అడుగుతూ ఉంటారు, గురువుగారు మేము మతం కాబట్టి మేము ఏం చేయలేము అనేవారు. వీరందరూ కూడా ఈరోజు నేను చెప్పబోయే ఒక 2 తేలికైన ముద్రలు, వీటిని ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే ఇంకొక ఉపాయం కూడా, దీంట్లో మొత్తం 3 చెప్తాను. ఈ 3 ఉపాయాలు చేసినట్లయితే మీరు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. అంటే శని బాగోలేదు, రాహు బాగోలేదు, కేతు బాగోలేదు, కుజుడు బాగోలేదు అనేవారు, అలాగే నవగ్రహాలు స్థితి బాగోలేకపోవడం వల్ల రత్నాలు పెట్టుకున్నాము అయినా మాకు పని అవ్వడం లేదనేవారు, దేవాలయాల చుట్టూ తిరిగాము, యజ్ఞాలు చేశాము, యాగాలు చేశాము, క్రతువులు చేశాము, మీరు చెప్పిన ఉపాయాలు చాలా చేశాము, మాకు ఫలితాలు రావడం లేదనేవారు, ఖచ్చితంగా ఈ ఉపాయాలని రెగ్యులర్గా మీ నిజ జీవితంలో ప్రయత్నించేయండి. అంటే ఈ ఉపాయాలు చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అంటే 100% ఫలితాన్ని పొందుతారు. ఇది ఆడవారైనా మగవారైనా రెగ్యులర్గా చేయవచ్చు. దీనికి 2 ఉపాయాలకు ఎటువంటి నియమాలు లేవు. అంటే స్నానం మాత్రం చేయాలి, అలాగే ఆహార నియమాలు అలాంటివి ఏమీ లేవు. అంటే అలాగే మరణించి ఉన్న, నెలసరి ఉన్న ఇలాంటి నియమాలు లేవు. అలాగే ఒక ఉపాయానికి మాత్రం కంపల్సరీగా నెలసరి సమయంలో మానేయాలి. అలాగే దీన్ని చేస్తున్నప్పుడు మానసికంగా ముందు మనం ఆ సమయాన్ని, అంటే ఏదైతే చేస్తున్న సమయం ఉందో ఆ సమయం చాలా ఇంపార్టెంట్ టైం కాబట్టి ఆ సమయాన్ని రెగ్యులర్గా ప్రతిరోజు చేయాలి. 3వ ఉపాయానికి మొట్టమొదటిగా మొదటి ఉపాయం ఏం చేయాలో చెప్తాను. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. మీరు ఎవరైనా సరే నవగ్రహ దోషాలతోనూ అలాగే కర్మఫలం చేత ఇబ్బంది పడుతూ ఉన్నా, అంటే బాగా గుర్తుంచుకోండి, మీ జాతకంలో శని భగవానుడు కానీ, రాహువు కానీ, కేతువు కానీ, ఈ 3 గ్రహాల యొక్క నీచ స్థితిని మీకు ఎలా తెలుసుకోవచ్చో చెప్తాను. అలాగే ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బాగోలేడో వాడికి ధనం రాదు. శుక్రబలం లేకపోతే ధనం ఎప్పటికీ రాదు. అది బాగా గుర్తుంచుకోండి. ఆ బలం కూడా పెరగాలి. ధనం రావాలన్నా మన శరీరం ధనాకర్షణ కలగడానికి మనకి శరీరంలోనికి కూడా శుక్రబలాన్ని పెంచుకోవాలి. ఆ శుక్రబలం పెరగడానికి కూడా ఈ ఉపాయం పనికొస్తుంది. మీరు ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత మీ 10,000 ఉన్నాయి కదా, ఒక్కొక్క ఈ 10,000ని ఇలా బొట్టన వేలు కాసేపు, ఈ ఉంగరపు వేలుని కాసేపు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికిన వేలు, ఇలా ఒక్కొక్క చేతిని మీరు ఒక్కొక్క వేలుని ఒక్క నిమిషం సేపు పట్టుకోండి. అలాగే అలా 10 నిమిషాల సేపు 2 చేతుల వేలుని ఇలా పట్టుకోండి. ఇది మొట్టమొదటిది. ఉదయం స్నానం చేసిన తర్వాత చేయండి. మీరు నమస్కారం చేయాల్సిన అవసరం లేదు, వేలు పట్టుకోవడమే స్నానం చేసి. రెండవది ఇంకా చాలా తేలికైంది. ఈ 2 వేలు ఉన్నాయి కదా, ఈ 2 వేలని ఇలా పెట్టి ఇలా 9 సార్లు 1 2 3 4 5 6 7 8 9. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చేతులు వేలు పూర్తిగా బయటకు రాకూడదు. వేలు ఇలాగే ఉండాలి, ఇలాగ రాలి. ఇలా రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత 9 సార్లు అనుకోండి. ఉదయం స్నానం చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గంట తర్వాత మరొకసారి అనుకోండి. అలాగే సాయంత్రం కూడా స్నానం చేసిన తర్వాత అయినా, లేదంటే నిద్రపోయే ముందైనా సరే భోజనం చేసిన తర్వాత కంపల్సరీగా గ్యాప్ ఇవ్వాలి. 1 గంట గ్యాప్ అన్న ఇవ్వాలి, లేదా 2 గంటల గ్యాప్ అన్న ఇవ్వాలి. అలా రోజుకు 3 సార్లు ఇలా మీరు ఇలా చేతుల వేలని ఇలా అనుకుంటూ ఉంటే మీకు శని భగవాను నుంచి వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. అబ్డామినల్ అంటే బొడ్డు నుండి కింద భాగంలో కొన్ని అనారోగ్య సమస్యలు శని కారకత్వంలో వస్తాయి. కాళ్ళ నొప్పులు, నరాల అంటే కాళ్ళు విపరీతంగా నొప్పులు ఉంటాయి, నరాల యొక్క సంబంధిత సమస్యలు, అలాగే
అంగానికి సంబంధించిన సమస్యలు, అలాగే కింద భాగానికి సంబంధించిన సమస్యలు, ఇవన్నీ కూడా జాతకరీత్యా శని బాగోపరుస్తాయి. ఇలా మీరు రోజు కనుక చేస్తూ ఉంటే ఈ ముద్రని కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు శని ప్రభావం తగ్గుతుంది. 100% మీరు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం కూడా రాదు. అంటే ఈ ముద్ర చేయటం వల్ల శుక్రుడు బలపడతాడు, శని ఎంత ఇబ్బందికరంగా ఉన్నా తగ్గుతాడు, అలాగే రాహువు కేతు యొక్క ప్రభావం తగ్గుతుంది, మీ ఆరోగ్యం అనేది బాగుపడుతుంది, మీ శరీరానికి ధనాకర్షణ కలుగుతుంది. చాలా అంతకుముందు కొన్ని పదార్థాలతో చెప్పాను. ఇది ఏ మతం వారైనా ఏ జాతి వారైనా చేయవచ్చు. ఈ 2 ఉపాయాలు మీరు గుర్తుంచుకోండి. 3వది, ఇది ఉదయం లేచిన తర్వాత కంపల్సరీగా, అంటే ప్రతిరోజు కూడా మంచం దిగే ముందు, అంటే మీరు మంచం కింద పడుకున్న వారైనా సరే లేచిన తర్వాత మీ ముక్కు దగ్గర ఇలా వేలు పెట్టుకొని అని గాలి కిందకు వదలండి. ఏ ముక్కు ద్వారం నుంచి అయితే గాలి వస్తుందో ఆ కాలు ముందు కింద పెట్టండి. మంచం మీద కింద పడుకునేవారు అనుకోండి, నడవడానికి ముందు ఆ కాలు పెట్టి నడవండి. ఇది రెగ్యులర్గా చేయవచ్చు. అయితే ఇక్కడ ఇంతకుముందు చెప్పాను, నెలసరి సమయం ఉన్నవారు మిగతా సమయంలో చేయవద్దని ఏం చెప్పానంటే, ఎప్పుడైతే గాలిని కిందకు వదిలి చెక్ చేసుకున్నారో తర్వాత ఒక మంత్రాన్ని మీరు అనుకోండి. ఈ మంత్రం వచ్చేసి, ఎవరికైతే ధనం కావాలి, ఆకర్షణ పెరగాలి ఇలా కోరుకుంటున్నారో వారు ఈ బీజ మంత్రాన్ని అనుకోండి. ఓం క్లీం శ్రీం నమః, ఓం క్లీం శ్రీం నమః. ఇలా మీరు అనుకుంటూ ఉంటే కంపల్సరిగా మీకు ధన ఆకర్షణ కలుగుతుంది, అలాగే మానసిక వృద్ధి కలుగుతుంది, శారీరకమైన ఆకర్షణ కూడా కలుగుతుంది. ఇది నెలసరి ఉన్నవారు చేయొద్దు, నెలసరి లేని టైంలో చేసుకోండి. అలాగే ఎవరైనా మరణించి ఉండి దినం అంటే పెద్ద కర్మ అవ్వకుండా ఉందనుకోండి, ఆ సమయంలో చేయమాకండి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇది 3వది. ఇప్పుడు అసలు ఇంకా మాకు చాలా ఇబ్బంది ఉందండి, మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాము అనేవారికి మేమేం పూజ చేయలేమండి, అంటే మాకు పూజలు చేయడానికి కూడా అవ్వదండి అనేవారు, ఇంటి లోపల మీరుంటున్న ఇంటి లోపల ఉత్తరం వైపు గోడకి ఒక ఇంద్రజాలం తగిలించుకోండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ లోపలికి వచ్చినప్పుడు కానీ ఇంద్రజాలం చూడండి. స్నానం చేసిన తర్వాత ఎప్పుడైనా సరే వారంలో ఒక్కసారైనా సాంబ్రాణి ధూపం చూపించండి. అలాగే ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే, ఒకవేళ మీరు రోజు ఇంటి దగ్గర చేసే అవకాశం ఉంది, భార్యాభర్తల మధ్య కీచులాట్లు ఎక్కువగా ఉన్నాయి, పిల్లల మధ్య కీచులాట్లు ఎక్కువ ఉన్నాయి, ఇంట్లో మనశ్శాంతి లేదు, అప్పుడు ఇంద్రజాలు పెట్టుకోవడం వల్ల కూడా మీ ఇంట్లో ఉన్న నకారాత్మక మొత్తం కూడా ఇంద్రజాలు లాక్కుంటుంది. అంటే చాలా వీడియోలు చెప్పాను, ఎందుకంటే ఇంద్రజాలు సహజంగా పనిచేస్తుంది. దాన్ని మన పేరు మీద, మన గోత్రనామాల మీద మనం పూజ చేయించుకొని పెట్టుకోవడం వల్ల ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. మరి అలా చేయించుకోకపోతే పని చేయదా, దాన్ని శుద్ధి చేయాలి, పంచగవ్యాలతో శుద్ధి చేయాలి. తర్వాత గోత్రనామం మీద నారాయణ మంత్రం ద్వారా మీకు ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికని, శక్తిని, మీ సంకల్ప స్థితిని భగవంతుడికి తెలియచేసి దాన్ని ధారపోసి మీకు పంపించడం జరుగుతుంది. అలా చేయటం వల్ల మీకు ఏదైతే మానసికమైన రుగ్మతలు ఉంటాయో ఆ వస్తువును చూడటం వల్ల, ఇంద్రజాలు చూడటం వల్ల కూడా తగ్గిపోతాయి. కాస్త ఖరీదైనవి కాబట్టి మీరు ఇవి చిన్న ఉపాయాలు చేస్తే మీరు జ్యోతిష్యుడి దగ్గరికి రావాల్సిన అవసరం ఏమాత్రము ఉండదు. అంటే మీకు ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎన్ని రోజుల్లో చూడవచ్చు గురువుగారు? 90 రోజుల్లో మార్పు కనిపిస్తుంది. ఇలా చేస్తూ ఉంటే తొందరగా వస్తుంది. మనకు నమ్మకం తక్కువ కదా, ఉచితంగా వచ్చి ఏదైనా సరే నమ్మకం తక్కువ ఉంటుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే అనేక సమస్యల మీద వీడియోలు చేశాను, మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను. దగ్గరగా 7 ఛానల్స్ ఉన్నాయి, వాటిల్లో కూడా పాత వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను. దాంట్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఏదైనా సరే ఒక వీడియో ఇందులో చూడకపోయినా అందులో అయినా చూడవచ్చు. ముఖ్యంగా మీకు చెప్పదలసింది ఏంటంటే, మీకు అనుమానాలు ఉన్నా, అభద్రత ఉన్నా, నమ్మకం లేకపోయినా పొరపాటున ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఇక్కడ భావం ఉంటుంది, యద్భావం తద్భవతి. మీరు మంచి జరుగుతుంది అని భావిస్తే మంచి జరుగుతుంది, జరగదు అనుకుంటే మాత్రం ఎప్పటికీ జరగదు. అలాగే మీ అందరికీ విన్నపం ఏంటంటే, రాబోయే రోజులు అంటే వచ్చే సంవత్సరం శుక్రుడి యొక్క ప్రకోపం అధికంగా ఉన్నప్పుడు విపరీతమైన కొన్ని అనారోగ్య సమస్యలు, విపరీతమైన ప్రాకృతికమైన విపత్తులు అనేవి చూస్తాం. దానివల్ల చాలా డిస్టర్బ్ అవుతాం, సంపద అనేది తగ్గిపోతుంది,
శుక్రుడు యొక్క యోగం కలగడం కోసం మీకు నేను ఈ ముద్ర చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి, ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.